చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1960ల కాలంలో తమిళనాడులోని డెల్టా ప్రాంతాల్లో దళిత వ్యవసాయ కూలీలు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. తక్కువ జీతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, భూస్వాముల అణచివేత ఇవన్నీ వారి రోజువారీ జీవితం. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా దళిత కూలీలు అధిక జీతాల కోసం ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి కమ్యూనిటీ సంఘాల మద్దతు లభించింది. అయితే భూస్వాములు ఈ డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1968 డిసెంబర్ 25న భూస్వాముల అనుచరులు ఆయుధాలతో గ్రామంపై దాడి చేశారు. ప్రాణ భయంతో దళితులు ఒక గుడిసెలో దాక్కున్నారు. అయితే దుండగులు ఆ గుడిసెకు నిప్పు పెట్టారు. 42 మంది దళితులు, మహిళలు, పిల్లలు సహా అందరూ సజీవ దహనం అయ్యారు. వారి అరుపులు ఆ రాత్రి చీకట్లో కలిసిపోయాయి. ఆ రోజు భారతదేశ చరిత్రలో ఒక అతి దారుణమైన సామూహిక హత్యగా నిలిచిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. కార్మిక హక్కుల ఉల్లంఘనలు, ఉద్యమాలు మరింత బలపడ్డాయి. కానీ న్యాయ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయి న్యాయం వాళ్లకు అందలేదు. ఈ మారణకాండ కుల వివక్ష ఎంత అమానుషమో మరోసారి దేశానికి గుర్తు చేసింది. కిల్వెన్మణి మారణకాండ దళిత హక్కుల పోరాటానికి ఒక చిహ్నం, కూలీల ఐక్యతకు ఒక బలమైన సందేశం, కుల వివక్షపై మచ్చగా మిగిలిన ఒక అధ్యాయం. కిల్వెన్మణి బాధ్యతల త్యాగం వృధా కాలేదు. వారి ప్రాణత్యాగం భారతదేశంలో సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, సమానత్వం అనే అంశాలపై చర్చకు బలంగా దారితీసింది. వారి జ్ఞాపకం మన బాధ్యత. చరిత్రలో ఈరోజు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.